Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 2nd, 2026 current affairs in detail. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో మనకి బడ్జెట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అందరూ బీ కేర్ఫుల్గా కొద్దిగా అలర్ట్గా ఉండండి, ఎందుకంటే బడ్జెట్ 2026-27లో మెనీ హైలైట్స్, మ్యాక్సిమం హైలైట్స్ని మనం కవర్ చేయబోతూ ఉన్నాం. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, గుజరాత్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన. ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన అనే ఒక స్కీమ్ని గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు దీన్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ని గుజరాత్లోని ఆనంద్ డిస్టిక్లో ఉన్న బద్రన్ అనే ప్రాంతంలో ఏరియాలో దీన్ని ప్రారంభించారు. మరి ఇక్కడ ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఆ స్కీమ్ యొక్క పర్పస్, ఆబ్జెక్టివ్, లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ఈ స్కీమ్ పేరులోనే ఉంది. ఇక్కడ గ్రామోత్తన్ అంటే ఏంటి? గ్రామాలు అనే పేరుంది, అంటే విలేజెస్ని డెవలప్ చేయడానికి సంబంధించినది. సో మీరు తెలుగు సందులు చూస్తే గ్రామోత్తన్ అంటే గ్రామ ప్లస్ ఉత్తన్ అట్లా వస్తుంది కదా. సో గ్రామోత్తన్ అంటే ఉత్తమము, గ్రామాలను ఉత్తమంగా తీర్చిదిద్దాలి అంటే ఏంటి? విలేజెస్ని డెవలప్ చేయాలి. అర్బన్ ఏరియాస్లో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయో అటువంటి ఫెసిలిటీస్ని విలేజెస్లో ప్రొవైడ్ చేయాలి. ఈ యొక్క నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సదుపాయాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రోడ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది, సోలార్ స్ట్రీట్ లైట్ సిస్టమ్స్ బాగా ఉంటాయి, క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది. సో అలా అర్బన్ ఏరియాస్లో ఉన్న అత్యుత్తమ వసతులని కూడా గ్రామాల్లో కల్పించాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ మనకి ఫస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి స్కీమ్స్ని ఏమైనా గతంలో లాంచ్ చేసిందా ఒకసారి తెలుసుకోవాలి. మీరు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2016లో ఇటువంటిది ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ నేషనల్ రర్బన్ మిషన్ అని చెప్పేసి. శ్యామప్రసాద్ ముఖర్జీ నేషనల్ రర్బన్ మిషన్. రర్బన్ అంటే రూరల్ ఏరియాస్ను అర్బన్ ఏరియాస్ లాగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి. సో అటువంటిదే ఈ స్కీమ్ అని చెప్పవచ్చు. సో మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన స్కీమ్ని ఫస్ట్ ఫేజ్లో భాగంగా గుజరాత్లోని 114 విలేజెస్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 114 గ్రామాల్లో దీన్ని అమలు చేయబోతున్నారు. మరి ఆ విలేజెస్ ఎటువంటివి అంటే, జనరల్గా ఒక తాలూకా హెడ్ క్వార్టర్స్గా ఉన్న విలేజెస్ని, అంటే కొద్దిగా పాపులేషన్ ఎక్కువగా ఉన్న విలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. 10,000 కంటే ఎక్కువ జనాభా, 10,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న విలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత దీన్ని గుజరాత్ స్టేట్ మొత్తం అమలు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 10,000 పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్న విలేజెస్ని కవర్ చేస్తుంది. ఇది మనకి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, రంగిలుండా విమానాశ్రయంలో జాతీయ UAV టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ను ఏర్పాటు చేయనున్న ఒడిషా గవర్నమెంట్ రంగిలుండా ఎయిర్పోర్ట్లో ఒక నేషనల్ UAV టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ని సెటప్ చేయబోతా ఉంది, ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ UAV అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఏంటి? అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే మానవరహిత వ్యవస్థలు, మానవరహిత టెక్నాలజీ, అంటే డ్రోన్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఒడిషా గవర్నమెంట్ ఇండియాలోనే ఫస్ట్ టైం, భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ UAV టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ని ఏర్పాటు చేయబోతోంది. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ UAV టెస్ట్ సెంటర్. మరి ఇక్కడ ఏం చేస్తారు? సో ఇది ఒక ఎయిర్పోర్ట్, రంగిలుండా ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్ట్లో డ్రోన్స్ని, UAVస్ని లైవ్ టెస్ట్ చేస్తారు, అంటే వాటిని పరీక్షిస్తారు, అంటే ఒక టెస్టింగ్ గ్రౌండ్ లాంటిదని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి ఒడిషా గవర్నమెంటు బాన్వి ఏరో అనే కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇటీవల హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగిన వింగ్స్ ఇండియా 2026 సమ్మిట్లో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రెయిన్ ATMల ద్వారా రేషన్ డెలివరీ. బీహార్ గవర్నమెంట్ గ్రెయిన్ ATMల ద్వారా రేషన్ డెలివరీని చేపట్టాలి, రేషన్ డెలివరీని అందించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇండియాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటి? PDS వ్యవస్థ ద్వారా
మనకి అవసరమైన ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు, రైస్ కావచ్చు, వీట్, గోధుమలు, వరి, బియ్యము అటువంటివి మనకి సబ్సిడైజ్డ్ రేట్స్కి, సబ్సిడీల ధరకే ఉచితంగా అందిస్తూ ఉంటుంది ప్రభుత్వము. సో మరి పీడిఎస్ సిస్టంలో భాగంగా మనకి ఎన్నో లూప్ హోల్స్, ఎన్నో లోపాలు ఉంటాయి. లోపాలంటే ఏంటివి? ఉదాహరణకు మనము రేషన్ షాపులకు వెళ్తాము, ఆ రేషన్ షాపుల దగ్గర చాలాసేపు వెయిట్ చేయాలి, చాలాసేపు వేచి ఉండాలి, కరప్షన్ ఉంటుంది. మనకి రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, 10 కేజీలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు 8-9 కేజీలే ఇస్తూ ఉంటారు. ఇట్లా మోసాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ పీడిఎస్ బియ్యాన్ని, ఈ పీడిఎస్ ఆహార ధాన్యాలని మోసుకుని వెళ్తూ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి, వాటికి కనుక జీపీఎస్ ట్రాకింగ్ కనుక సరిగా లేకపోతే, ఈ యొక్క జీపీఎస్ ట్రాకింగ్ చేయకపోతే అవి ఎట్టుపోతాయో, ఏ గోడౌన్లకు వెళ్తాయో, ప్రైవేట్ గోడౌన్లకు కూడా వెళ్ళవచ్చు. అంటే అవినీతి జరుగుతుంది పీడిఎస్లో. సో మరి అలా పీడిఎస్ వ్యవస్థని బలోపేతం చేయాలి. రేషన్ షాపుల వద్ద వెయిట్ చేసే పని లేకుండా ఎగ్జాక్ట్గా ఖచ్చితత్వంతో కూడిన ఆహార ధాన్యాలను ప్రజలకు అందించాలి అని చెప్పేసి గ్రెయిన్ ఏటీఎంలను ఏర్పాటు చేయబోతా ఉంది. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా పట్నాలో, బీహార్ రాజధాని అయిన పట్నాలో 3 గ్రెయిన్ ఏటీఎం మిషన్స్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ గ్రెయిన్ అంటే ఆహార ధాన్యాలు, గ్రెయిన్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది దీని పేరేంటి? ఈ గ్రెయిన్ ఏటీఎంనే అన్నపూర్తి అని కూడా పిలుస్తారు. అన్నపూర్తి అంటే ఏంటి? ప్రొవైడర్ ఆఫ్ గ్రెయిన్, ఆహార ధాన్యాలను అందించేది అన్నపూర్తి. ఇది ఒక ఆటోమేటెడ్ మెషిన్. ఈ మెషిన్కి ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేస్తుంది. ఏ విధంగా అయితే మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డు స్వైప్ చేస్తే ఇందులో కూడా ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు స్వైప్ చేస్తే మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి వస్తాయి. కెపాసిటీ వచ్చేసి 50 కేజీల వరకు 5 నిమిషాల్లో ఇది మనకి అందిస్తుంది అనమాట. సో మనకి ఆ డీటెయిల్స్ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ అండి. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేసింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో. రైట్. సో మరి ఇలాంటిది టాపిక్ వచ్చినప్పుడు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, మరి ఇటువంటిది భారతదేశంలో మొట్టమొదటి 24/7 గ్రెయిన్ ఏటీఎంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ గ్రెయిన్ ఏటీఎం ఏదైతే ఉందో ఇది 24/7 అంటే ఎనీ టైం పనిచేస్తుంది ఇది. సో మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో మొట్టమొదటి 24/7 గ్రెయిన్ ఏటీఎంని ఒడిశాలోని భువనేశ్వర్లో లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేశారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ప్రభుత్వం కలిసి భారతదేశపు మొట్టమొదటి 24/7 గ్రెయిన్ ఏటీఎంని భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుందండి. సో ఇక పీడిఎస్ విషయానికి వస్తే, ఇటీవల మనము అన్న చక్ర అనే ఒక టూల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని ప్రశంసించింది, ప్రైజ్ చేసింది. ఎందుకు? ఈ యొక్క పీడిఎస్ వ్యవస్థలో పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి అన్న చక్ర అనే ఒక ఐసీటీ టూల్ని బాగా అమలు చేస్తూ ఉన్నాం, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి. నెక్స్ట్ వన్, బడ్జెట్ 2026-27, యూనియన్ బడ్జెట్ 2026-27, కేంద్ర బడ్జెట్. దీని గురించి మనము చాలా తెలుసుకోవాలండి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మినిమం 2 క్వశ్చన్స్, ఈజీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అయితే ఈజీగా మనము 4-5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. ఇక ముఖ్యంగా గ్రూప్ 2 లాంటివి తీసుకుంటే, తెలంగాణ గ్రూప్ 2 తీసుకున్నా, ఏపీ గ్రూప్ 2 తీసుకున్నా, ఏపీ గ్రూప్ 2 అయితే ఎకానమీ 75 మార్క్స్ మెయిన్స్లో ఉంటుంది. సో ఆ విధంగా మనకి చాలా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది బడ్జెట్కి, సర్వేకి. సో మనం డెఫినెట్లీ ఇటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ తప్పకుండా చదవాలి. మనకి బుక్ స్టాల్స్లలో జనరల్గా సమ్మరీ దొరుకుతుంది, అంటే దాన్ని ఏంటి షార్ట్ చేసిన కంటెంట్. సమ్మరీ కాకుండా వీలైతే అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి, పిఐబి అటువంటి వాటికి వెళ్ళి పూర్తి డాక్యుమెంట్ని చదవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. సో మరి మనము కరెంట్ అఫైర్స్ క్లాస్లో పూర్తి డాక్యుమెంట్ని డిస్కస్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి we will see the highlights, right? We will see the highlights, whatever the things which are happened. సో ఫస్ట్ ఈ బడ్జెట్ విషయానికి వస్తే, అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్కి ఏమైనా రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఆర్టికల్ ఉందా అంటే ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ పేరిట బడ్జెట్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ యొక్క 2 హౌసెస్లో దీన్ని
ఫినాన్స్ మినిస్టర్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మరి బడ్జెట్ అంటే ఏంటి అసలు? బడ్జెట్ అంటే ఇప్పుడు మనకి ఎందుకు 2026-27 లేదంటే 25-26 అని అలా తయారు చేస్తారు అంటే, మనకి ఒక ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరం క్యాలెండర్ ఇయర్ లాంటిది కాదు. ఆర్థిక సంవత్సరం అది. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్, కానీ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. మరి ఇప్పుడు 26-27 బడ్జెట్ అంటే ఏంటి? 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ విధంగా ఆదాయం రాబోతా ఉంది, ఇన్కమ్ రెవెన్యూ సోర్సెస్ ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎలా ఉండబోతా ఉంది, అంటే ఖర్చులు ఎలా ఉండబోతా ఉన్నాయి అని ఒక అంచనా. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఇంత ఆదాయం, ఇన్కమ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ వ్యయం ఇంత అవ్వచ్చు, ఖర్చు ఇంత అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. అంటే అంచనా. ఎస్టిమేట్ అంటే అంచనా. మరి దీనినే బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు. బడ్జెట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బడ్జెట్ 26-27ని విడుదల చేశారు కదా, దానికి ఎంతో కొంత ఇంత ఖర్చు అవుతుంది, ఇంత బడ్జెట్ అని చెప్పేసి మొత్తం కేటాయించుంటారు. మనం అది డిస్కస్ చేసుకుందాం. దాన్నే బడ్జెట్ ఎస్టిమేట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ఏంటి? రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎంత ఖర్చులు అవుతాయి, ఎంత ఆదాయం రాబోతా ఉందో ఒక అంచనా, అది బడ్జెట్ ఎస్టిమేట్. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్ అని కూడా ఉంటుందండి, అది మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. ఇక ఫస్ట్ ఈ బడ్జెట్ విషయానికి వస్తే ఆర్టికల్ 112. మరి ఇండియాలో ఫస్ట్ టైం బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే, ఇండిపెండెంట్ ఇండియాలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నవంబర్లో ఆర్కే షణ్ముఖం చెట్టి ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేశారు పార్లమెంట్లో. సో ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కంటిన్యూస్గా 9th టైం యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో ఇలా కంటిన్యూస్గా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి కేంద్ర ఆర్థిక మంత్రి, ఫస్ట్ సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ద యూనియన్ బడ్జెట్ ఫర్ ద కన్సిక్యూటివ్ 9th టర్మ్, రైట్? సో మరి మనం తెలుసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరి భారతదేశంలో అత్యధిక సార్లు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? ఇండియాలో హైయెస్ట్ టైమ్స్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అంటే మాజీ ప్రధాని, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 times ప్రవేశపెట్టారు. ఆయన ఫస్ట్ ప్లేస్లో. మొరార్జీ దేశాయ్ 1959 నుంచి 64 మధ్య 6 సార్లు, 67 నుంచి 69 మధ్య 4 సార్లు. ఇక మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం 9 times, ప్రణబ్ ముఖర్జీ 8 times. అయితే వీళ్ళు కంటిన్యూస్గా వరుసగా ప్రవేశపెట్టలేదు. ఇక ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కాంచీపురం చీర కట్టుకొని వచ్చారట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, బడ్జెట్ మేకింగ్లో ఒక సెరమనీ ఉంటుంది, ఒక ఉత్సవం లాంటిది. ఉత్సవం అంటే ఇప్పుడు జనరల్గా ఒక బడ్జెట్ని తయారు చేస్తారు. బడ్జెట్ని తయారు చేయాలి అంటే అది చాలా పెద్ద ప్రొసీజర్. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, వివిధ ఆఫీసర్లు అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందులో పాల్గొంటారు. మరి ఆ స్థాయిలో బడ్జెట్ని తయారు చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా కొద్దిగా నోరు తీపి చేయాలి కదా. ఆ నోరు తీపి చేయడానికే హల్వా సెరమనీ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. హల్వా సెరమనీ అంటే హల్వా ఉత్సవం. ఈ హల్వా ఉత్సవం ఏం జరుగుతుంది ఏంటంటే, జనరల్గా బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే కొన్ని రోజుల ముందు ఒక పెద్ద పాత్రలో, ఒక పెద్ద వెజల్లో హల్వాని తయారు చేస్తారు, స్వీట్ని తయారు చేసి స్వయంగా ఫినాన్స్ మినిస్టరే ఈ బడ్జెట్ తయారీలో పాలు పంచుకున్న అధికారులకి, స్టాఫ్కి అందరికీ స్వీట్ పంచుతారు. సో అది హల్వా సెరమనీ. గుర్తుపెట్టుకోండి. అంటే డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ బడ్జెట్ మేకింగ్. మరి హల్వా సెరమనీ ముగిసిన తర్వాత, ఈ హల్వా ఉత్సవం ముగిసిన తర్వాత ఏదైతే అప్పటికి బడ్జెట్ తయారు చేశారో ఆ బడ్జెట్ని ప్రింట్ చేస్తారు. సో హల్వా సెరమనీ తర్వాత బడ్జెట్ని ప్రింట్ చేస్తారు. అప్పటి వరకు డిజిటల్ రూపంలో ఉంటుంది. సో ఇది అండి. ఇక మనం హైలైట్స్, ఇక బడ్జెట్ గురించి వెళ్దాం. ఇక లేట్ చేయకోకుండా. సో ఇక బడ్జెట్ విషయానికి వస్తే, ఇందాక చెప్పినట్టు ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఇన్కమ్ రాబోతా ఉంది, ఎంత ఎక్స్పెండిచర్ జరగబోతా ఉందో ఒక ఎస్టిమేట్. సో మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఓవరాల్గా బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు, ఎంత కేటాయించారు? 53
53,47,315 crore, 53,47,315 కోట్లు, అంటే 53.47 lakh crore. మరి ఇందులో రెవెన్యూ ఇన్కమ్ రిసీట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ వసూళ్ళు అంటే ఏంటి, ఆదాయం ఎంత ఉంది, రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, మూలధన వసూళ్ళు అంటే క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఆదాయము, మూలధన వ్యయము, ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం బడ్జెట్ 53,47,315 crore. మరి ఇక్కడ కొన్ని టర్మ్స్ మీరు చూస్తే రెవెన్యూ వసూళ్ళు అన్నాడు. రెవెన్యూ వసూళ్ళు అంటే ఇంగ్లీష్లో రెవెన్యూ రిసీట్స్. రెవెన్యూ వ్యయం అన్నాడు, రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. మూలధన వసూళ్ళు అంటే క్యాపిటల్ రిసీట్స్, మూలధన వ్యయము అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు. ఇక్కడ మీరు తప్పకుండా విని తీరాల్సిందే అండి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అయ్యింది, ఏదో టాపిక్ డీవేట్ అవుతున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే బడ్జెట్ గురించి ఇక్కడ ఉన్న డేటాను చదవడం కాదు బడ్జెట్ అంటే. అసలు ఆ రెవెన్యూ వసూళ్ళు, మూలధన వసూళ్ళు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అంటే, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో చూస్తే 2024లో జస్ట్ 1 year బ్యాక్ జరిగిన SSC CGL ఎగ్జామ్లో టైర్ 1, టైర్ 2 కూడా కాదు, టైర్ 1లో ఏమని అడిగాడంటే క్రింది వాటిలో క్యాపిటల్ రిసీట్స్కి ఉదాహరణ ఏది అంటే ఏంటి, మూలధన వసూళ్ళకి ఉదాహరణ ఏది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో మనకు అర్థం కావాలి కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ గురించి తెలుసుకుందాం. రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ అంటే రెవెన్యూ వసూళ్ళు, గుర్తుపెట్టుకోండి. రిసీట్స్ అంటే వసూళ్ళు, ఆదాయము. మరి ఏవి రెవెన్యూ రిసీట్స్ కిందకి వస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ని లోన్కి ఇచ్చింది అనుకుందాం, లైక్ రెంట్కి ఇచ్చింది అనుకుందాం. ఆ రెంట్ ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వానికి ప్రతి నెల రెంట్ వస్తుంది కదా, రెంట్లు వస్తాయి. అలానే ఏదైనా ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్కి లోన్ ఇచ్చింది అనుకుందాం, అప్పు ఇచ్చింది. ఆ అప్పు పైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ప్రతి మంత్ వడ్డీలు వస్తాయి కదా. అంటే రెవెన్యూ రిసీట్స్ అంటే కంటిన్యూస్గా వస్తూ ఉండాలి, రికరెంట్ బేసిస్. రికరెంట్ బేసిస్ అంటే క్రమం తప్పకుండా వస్తూ ఉండే ఆదాయమే రెవెన్యూ రిసీట్స్. ఉదాహరణకు రెంట్లు, ఇంటరెస్ట్లు, ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి కదా. ట్యాక్స్ రిసీట్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఆదాయము. ఉదాహరణకు డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్, GST వసూళ్ళు, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఇటువంటివి. అలానే నాన్ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి, అంటే పన్నేతర వసూళ్ళు, పన్నులు కాని వసూళ్ళు. ఉదాహరణకి ఏంటివి, ఫీజ్ అంటే ఏంటివి, ఫీజ్ అంటే ప్రభుత్వం వసూలు చేసే ఏవైనా ఫీజులు, లైక్ ఫైన్స్ విధిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, అంటే ఏంటి ఫైన్స్. మళ్ళీ అలానే పెనాల్టీలు, ఇవన్నీ కూడా ఇటువంటివి రెవెన్యూ రిసీట్స్ కిందకి వస్తాయి. మరి క్యాపిటల్ రిసీట్స్, మూలధన వసూళ్ళు గురించి కూడా తెలుసుకోవాలి కదా. క్యాపిటల్ రిసీట్స్, మూలధన వసూళ్ళు. ఇక్కడ ఇంకొకటి ఉందండి, ఇంకొక పాయింట్. రెవెన్యూ రిసీట్స్లో ఇంకొకటి వస్తుంది. రెవెన్యూ రిసీట్స్లో ఏమొస్తుంది, డివిడెండ్స్. అంటే డివిడెండ్ అంటే ఒక కంపెనీ ఉంది, ప్రభుత్వానికి అందులో వాటా ఉంది అనుకుందాం. ఆ కంపెనీకి లాభాలు వస్తూ ఉంటాయి కదా, ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ డివిడెండ్స్. ఆ యొక్క లాభాలు కూడా ప్రభుత్వానికి వస్తూ ఉంటాయి కదా క్రమం తప్పకుండా, అవి కూడా రెవెన్యూ రిసీట్స్. ఇక క్యాపిటల్ రిసీట్స్ విషయానికి వస్తే మూలధన వసూళ్ళు ప్రభుత్వానికి లయబిలిటీ క్రియేట్ చేసేవి, అంటే ఒక అప్పును కలిగించేవో లేకపోతే ఆస్తులు తగ్గించేవో అవి క్యాపిటల్ రిసీట్స్ అంటారు. ఉదాహరణకు ప్రభుత్వము ఒక ల్యాండ్ ఉంది, ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్మేసింది అనుకుందాం, లేదంటే ఒక ఎయిర్పోర్ట్ ఏదన్నా అమ్మేసింది అనుకో, ఓకే ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, కానీ దానివల్ల ఏమవుతుంది, ఆస్తి తగ్గిపోతుంది కదా, లయబిలిటీ క్రియేట్ అవుతూ ఉంది. సో అంటే సేల్ ఆఫ్ అసెట్స్. ఇక అలానే లైక్ లోన్స్ తీసుకుంటూ ఉంటుంది కదా వేరే ప్రభుత్వాల నుంచి, వరల్డ్ బ్యాంకు, IMF అటువంటి వాటి నుంచి లోన్స్. అవి కూడా మనకి భవిష్యత్తులో చెల్లించాలి కదా, మనకి ఆర్థిక భారమే కదా. సో ఇది క్యాపిటల్ రిసీట్స్. ఓకే మనకి లాభం వస్తుంది, లోన్ తీసుకోవడం వల్ల మనం బాగుపడతాము, కానీ తిరిగి చెల్లించాలి కాబట్టి ఒక విధంగా మనకి ఇది బర్డెనే. ఇక అలానే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీలో వాటా ఉంది, ఆ వాటాను అమ్మేసినాం అనుకో, అదే డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇవి క్యాపిటల్ రిసీట్స్. ఇక్కడ రెవెన్యూ రిసీట్స్లో ఇంకోటి వస్తుందండి, సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువుల్ని సేవల్ని అమ్మగా వచ్చిన డబ్బులు కూడా రెవెన్యూ రిసీట్సే. అంటే ఇది
క్యాపిటల్ రిసీట్స్. మరి ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఒకటి ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇంక తెలియదు ఏమన్నది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అనవసరమైన ఖర్చులు. ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సబ్సిడీలు కావచ్చు, ఫ్రీబీస్, ఉచిత పథకాలు, శాలరీలు కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. శాలరీలు ఆపనీకి లేదు, పెన్షన్లు ఆపనీకి లేదు, శాలరీలు పెన్షన్లు ఇస్తూ ఉండాలా. ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచరు. దీనివల్ల మనకు ఒరిగేది ఏమి ఉండదు విధంగా చెప్పాలంటే, కానీ తప్పదు కొన్నిసార్లు. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే క్యాపెక్స్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము, క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి క్యాపెక్స్ అంటే ఏంటి? ఇది మంచిది. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులపైననో, ప్రాజెక్టులపైననో వాటిపైన ఖర్చు చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది బాగా ఉండాలి మనకి ఎప్పుడైనా కానీ. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే క్యాపెక్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి, రెవెన్యూ వసూళ్ళు, మూలధన వసూళ్ళు. సో ఇక్కడ మీరు ఓవరాల్గా చూస్తే టోటల్ బడ్జెట్ 53,47,315 crore. ఇందులో రెవెన్యూ రిసీట్స్ 35,33,150 crore ఉంది. క్యాపిటల్ రిసీట్స్ 18,14,165 crore ఉంది. ఇక రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 5,92,344 crore ఉంది. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచరు రెవెన్యూ ఆదాయం కంటే ఎక్కువ ఉంటే అదే రెవెన్యూ లోటు. ఇక ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఆర్థిక లోటు. దీన్నే ద్రవ్య లోటు అంటారు కదా. ఇది ఎప్పుడు తక్కువ ఉండాలి, రెవెన్యూ లోటు తక్కువగా ఉండాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఇన్కమ్ కంటే, టోటల్ రెవెన్యూ కంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతే అదే ద్రవ్య లోటు. అంటే టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తం వ్యయము మొత్తం ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే టోటల్ ఎక్స్పెండిచర్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం ఆదాయంలో బారోయింగ్స్ రావు, అప్పులు రావు, అంతే కదా. ఇప్పుడు నేను టోటల్ రెవెన్యూ నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. ఆ 1,00,000లో నేను ఇంకో 1,00,000 అప్పులు తీసుకున్నాను అంటే 2,00,000 ఆదాయం ఉంది నాకు. టోటల్ ఎక్స్పెండిచర్ 3,00,000 ఉంది అనుకుందాం. అప్పుడు ఎంత? నాకు ఫిస్కల్ డెఫిసిట్ 1,00,000. కానీ బారోయింగ్స్ని తీసేయాల. అప్పులు తీసేయకపోతే ఎట్లా? అప్పులదేముంది, అప్పులు తెచ్చుకున్నట్లల్లా ద్రవ్యలోటుని తగ్గించుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అప్పులు మనము లెక్క చేయకూడదు. సో అప్పులు తీసేసామనుకో, అప్పుడు ఎంత ఉంటుంది? టోటల్ రెవెన్యూ మనకు వచ్చినది 1,00,000. 3లోంచి ఒక 1,00,000 పోతే 2,00,000 మనకి ద్రవ్యలోటు. అది ఎప్పుడైనా కానీ ఫిస్కల్ డెఫిసిట్లో బారోయింగ్స్ని కన్సిడర్ చేయరు, ఈ అప్పుల్ని పరిగణలోకి తీసుకోరు. అది ఫిస్కల్ డెఫిసిట్ అండి. ఇంకా ఇటువంటివి టర్మ్స్ సందర్భం వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ చెప్తాను. సో ఇక్కడ ఇందాక చూసినట్టు రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ వసూళ్ళు రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఇంత ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేసింది. 35.3 lakh crore. క్యాపిటల్ రిసీట్స్ 26-27లో 18.1 lakh crore ఉండొచ్చు అని చెప్పేసి బడ్జెట్ అంచనా వేసింది. ఇది అండి. మరి ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ రిసీట్స్కి ఉదాహరణ ఏది? ఇందాక మనం చెప్పాం కదా టాపిక్ కాన్సెప్ట్. ఏమన్నాడు? సేల్ ఆఫ్ గవర్నమెంట్ అసెట్స్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్. ఇన్కమ్ పైన వచ్చే పన్నులు, ఇది క్యాపిటల్ రిసీట్ అవ్వదు. ఇంటరెస్ట్ ఆన్ గవర్నమెంట్ బాండ్స్, ప్రభుత్వ బాండ్ల పైన వచ్చే వడ్డీలు, ఇది కూడా మూలధన వసూలు అవ్వదు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అన్నాడు. అంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్, వివిధ దేశాల నుంచి వచ్చే గ్రాంట్లు, ప్రభుత్వ ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అటువంటి నుంచి వచ్చే గ్రాంట్లు కూడా ఇవి లైక్ క్యాపిటల్ రిసీట్స్ అవ్వవు, ఎందుకంటే ఇటువంటి వస్తూనే ఉంటాయి కాబట్టి. సో గవర్నమెంట్ అసెట్స్, ప్రభుత్వ ఆస్తులను అమ్మగా వచ్చిన ఆదాయము, ఇది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక యూనియన్ బడ్జెట్ ఇక్కడ పెట్టామండి, యాక్చువల్ స్లైడ్ స్టార్టింగ్లో పెట్టాలి. ఇక హైలైట్స్ చూస్తే ఎక్స్పెండిచర్ తీసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 26-27 ఫినాన్షియల్ ఇయర్లో 41.3 lakh crore ఉండొచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 17.1 lakh crore ఉండొచ్చు. సో ఇది తెలుగులో అండి. ఇక తెలుగులో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మన హరీష్ అకాడమీ లైక్ యూట్యూబ్లో ఉంటుంది, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో హరీష్ అకాడమీ ఛానల్ని ఫాలో అయినా డైలీ అప్డేట్స్ ఉంటాయండి మనకి. ఇక హైలైట్స్ పోతే ఈ యూనియన్ 26-27 బడ్జెట్ 3 రంగాలపైన, 3 కర్తవ్యాలపైన ఫోకస్ చేసింది. కర్తవ్యం అంటే విధి, డ్యూటీ. గుర్తుపెట్టుకోండి, 3 కర్తవ్యాస్ పైన ఫోకస్ చేసింది. మొదటి కర్తవ్యం వచ్చేసి ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని సాధించాలి. రెండవ కర్తవ్యం వచ్చేసి ప్రజల యొక్క ఆశలను మనము లైక్ వాళ్ళకి సాధించి పెట్టాలి. మూడవ లక్ష్యం వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యాన్ని సాధించాలి. గుర్తుపెట్టుకోండి, 3 కర్తవ్యాస్. అట్లా కూడా డైరెక్ట్గా అడతాడు ఎన్ని కర్తవ్యాలపైన ఫోకస్ చేసింది ఈ బడ్జెట్ అని. ఇక మొదటి కర్తవ్యాల భాగంగా ఎకనామిక్ గ్రోత్ సాధించాలి అంటే 6 పిల్లర్లు, 6 రంగాలపైన ఫోకస్ చేయాలని చెప్పింది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తయారీ రంగము. మరొకటి
లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పైన ఫోకస్ చేయండి. లెగసీ ఇండస్ట్రియల్ సెక్టార్స్. లెగసీ అంటే ఏంటి? మనకి తరతరాల నుంచి, మన తాత ముత్తాతల నుంచి కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటాం కదా. ఉదాహరణకి బట్టల వ్యాపారము, చెప్పుల వ్యాపారము, అంటే లెగసీ క్లస్టర్స్. సో అవి వస్తాయి. సో రెండో రంగం వచ్చేసి లెగసీ క్లస్టర్స్ పైన ఫోకస్ చేయండి అని చెప్పింది. ఛాంపియన్ ఎంఎస్ఎంఈలని ఛాంపియన్లుగా తయారు చేయండి అని చెప్పింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయాలి, మౌలిక వసతులు, రోడ్లు అటువంటివి. ఎకనామిక్ సిస్టమ్, ఫైనాన్షియల్ సిస్టమ్స్ సెక్యూర్గా ఉండాలి, ఈ ఆర్థిక వ్యవస్థలు బలోపేతంగా ఉండాలి. మరొకటి ఈ యొక్క సిటీ ఎకనామిక్ రీజియన్స్, అంటే నగరాలను అభివృద్ధి చేయాలి, సిటీ ఎకనామిక్ రీజియన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 3 కర్తవ్యాలు, 6 కీ ఏరియాస్, 6 పిల్లర్లు. ఇక ఫస్ట్ కర్తవ్యంలో భాగంగా ఎకనామిక్ గ్రోత్ సాధించడానికి ఏం అవసరమో అంటే ఏం చేయబోతా ఉన్నారు ఈ బడ్జెట్లో అంటే, బయోఫార్మా శక్తి మిషన్కి నెక్స్ట్ 5 yearsకి గాను, రాబోయే 5 ఏళ్లకు గాను 10,000 crore బడ్జెట్ని కేటాయించబోతా ఉన్నారు. బయోఫార్మా శక్తి అంటే బయో రంగాన్ని, ఈ యొక్క డ్రగ్స్, ఔషధ రంగాన్ని బలోపేతం చేయడం కోసము. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఆల్రెడీ ఇండియా సెమీకండక్టర్ 1.0 మిషన్ ఉంది. ఆ ఇండియా సెమీకండక్టర్ 1.0కి 76,000 crore బడ్జెట్ని కేటాయించారు. బట్ ఈ సెమీకండక్టర్ మిషన్ 2.0కి ఎంత బడ్జెట్ కేటాయిస్తారనేది ఇంకా చెప్పలేదండి. చెప్పిన తర్వాత తెలుసుకుందాం. ఇక అలానే ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పథకం. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి బడ్జెట్ని 22,805 crore నుంచి 40,000 crore పెంచడం జరిగింది. ఇక అలానే ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఈ అరుదైన భూ మూలకాలు ఉంటాయి కదా, 17 మూలకాలు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. 17 ఎలిమెంట్స్ అక్కడ బాగా ఉన్నాయి కాబట్టి ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఈ రేర్ ఎర్త్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారు. 3 కెమికల్ పార్క్స్, 3 కెమికల్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే చాలండి, వాడు మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతాడు అంతే. ఏ మాక్ టెస్ట్లు రాసినా ఇట్లా ఫ్యాక్ట్సే అడుగుతాడు. ఇక అలానే క్యాపిటల్ గూడ్స్, ఈ యొక్క క్యాపిటల్ గూడ్స్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఇక కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, కంటైనర్స్ అంటే మనకి పోర్టుల దగ్గర ఏవైనా వస్తువుల్ని మోసుకొని పోవడానికి ఈ పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి కదా, ఆ కంటైనర్ల తయారీ కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 10,000 crore కేటాయించడం జరిగింది. టెక్స్టైల్ సెక్టార్ని, ఈ యొక్క వస్త్ర రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నేషనల్ ఫైబర్ స్కీమ్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. నేషనల్ ఫైబర్ స్కీమ్ని తీసుకురాబోతా ఉన్నారు. ఈ స్కీము న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి, సిల్క్, ఊలు, ఉన్ని, మ్యాన్మేడ్ ఫైబర్స్, మనుషులు తయారు చేసే ఫైబర్ల పైన దృష్టి సారిస్తుంది. అలానే టెక్స్ ఎకో ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. అంటే ఏంటి, పర్యావరణానికి హాని కలగనీయకుండా దుస్తుల తయారీ కోసం ఒక పథకము. సమర్థ్ 2.0 అనే దాన్ని లాంచ్ చేయబోతున్నారు. అంటే ఏంటి, ఈ టెక్స్టైల్ రంగంలో స్కిల్లింగ్, నైపుణ్య శిక్షణను అభివృద్ధి చేయడం కోసం సమర్థ్ 2.0. మెగా టెక్స్టైల్స్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే ఖాదీ రంగాన్ని డెవలప్ చేయడం కోసం, ఈ యొక్క ఖాదీ రంగాన్ని, ఈ టెక్స్టైల్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక అలానే లెగసీ క్లస్టర్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, మన తాత ముత్తాతల నుంచి వస్తూ ఉన్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారాలని అభివృద్ధి చేయడం కోసము లెగసీ క్లస్టర్స్ని డెవలప్ చేయాలి. దానికోసం 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ప్రకటించారు. ఇక ఎంఎస్ఎంఈలను ఛాంపియన్లుగా తయారు చేయడానికి, వీటిని ఛాంపియన్లుగా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం 10,000 crore ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారు. 10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ని. అలానే 2021లో లాంచ్ చేసిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్కి అదనంగా అడిషనల్గా మరో 2,000 కోట్లని కేటాయించబోతా ఉన్నారు. ఇక అలానే టైర్ 2, టైర్ 3 టౌన్లలో, టైర్ 2, టైర్ 3 సిటీలలో, అంటే ఉదాహరణకు చిన్న చిన్న సిటీలు, వరంగల్, అనంతపురము, కరీంనగరు, ఇలాంటి చిన్న చిన్న టౌన్లలో ఈ యొక్క ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థల సహకారంతో, పెద్ద పెద్ద ఉన్నత విద్యా సంస్థల సహకారంతో గవర్నమెంటు ఈ టైర్ 2, టైర్ 3 సిటీలలో కార్పొరేట్ మిత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ మిత్రాలు ఎవరి కోసం అంటే ఎంఎస్ఎంఈల కోసం. ట్రెడ్స్ అనే పథకాన్ని బలోపేతం చేయబోతున్నారు. ట్రెడ్స్ అనే ఒక పథకం ఉంటుందండి. డైరెక్ట్గా అండి నేను చెప్పే కీ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ట్రెడ్స్ అనే పథకము ఏ దానికి సంబంధించింది అంటాడు, ఎంఎస్ఎంఈలు. మరి ఏంటిది ట్రెడ్స్ అంటే? ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్, ట్రేడ్ రిసీవబుల్
డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈలు వస్తువులు తయారు చేసి ఒక కంపెనీకి ప్రోడక్ట్స్ అమ్మి ఉంటాయి, కానీ ఆ ఎంఎస్ఎంఈలకు రావాల్సిన డబ్బులు ఆ కంపెనీలు సకాలంలో చెల్లించవు. మరి సకాలంలో చెల్లించకపోయినప్పుడు అవి డబ్బులు లేక ఇబ్బంది పడతాయి కదా ఎంఎస్ఎంఈలు. దాన్ని పరిష్కరించడం కోసం ట్రెడ్స్ అనే ప్లాట్ఫామ్. ఇక ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల విషయానికి వస్తే మౌలిక వసతులు, ఈ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం కోసం 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని డెవలప్ చేయబోతున్నారు. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్. మరి ఆ 7 ఏంటో తప్పకుండా తెలుసుకోవాలి. ఒకటి ఢిల్లీ వారణాసి హై స్పీడ్ రైల్ కారిడార్, మరొకటి ముంబై పూణే హై స్పీడ్ రైల్ కారిడార్, మరొకటి హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్, వారణాసి సిలిగురి హై స్పీడ్ రైల్ కారిడార్, పుణే హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్, చెన్నై టు బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్. మరి ఇందులో ఆంధ్రప్రదేశ్కి 2 అలకేట్ చేశారు, 2 కేటాయించారండి. అంటే ఏదైతే మీరు ఇక్కడ చూస్తే హైదరాబాదు బెంగళూరు, హైదరాబాదు చెన్నై, ఇది ఆంధ్రప్రదేశ్ గుండా పోతాయి ఈ 2 హై స్పీడ్ రైల్ కారిడార్లు. గుర్తుంచుకోండి, వాడు ఎగ్జామ్లో అడుగుతాడు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన హై స్పీడ్ రైల్ కారిడార్ లేవని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై. ఇక ఇంకా మౌలిక వసతులకు సంబంధించి హైలైట్స్ అండి. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ మూలధన వ్యయాన్ని రాబోయే ఆర్థిక సంవత్సరానికి 12.2 lakh crore పెంచడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారు మౌలిక వసతులకు అవసరమైన నిధులు అందించడం కోసం. అలానే 2 కొత్త ఫ్రీట్ కారిడార్స్ రాబోతూ ఉన్నాయి. ఫ్రీట్ కారిడార్ అంటే ఈ యొక్క మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం కోసము ఒక రోడ్డు మార్గం లాంటిది ఫ్రీట్, ఈ యొక్క గూడ్స్ని మోసుకుపోవడానికి ఫ్రీట్ కారిడార్స్. ఇవి డంకుని, ఈస్ట్లోని డంకుని నుంచి గుజరాత్లోని సూరత్ వరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక వాటర్ వేస్, 20 కొత్త జాతీయ జలమార్గాలు, 20 న్యూ నేషనల్ వాటర్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఒడిశాలోని నేషనల్ వాటర్ వే 5ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇది బ్రాహ్మణి మహానది గుండా వెళ్తుంది ఈ జలమార్గము. వారణాసి పట్నాలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, బీహార్లోని పట్నాలో షిప్ రిపేర్ హబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఈ యొక్క నౌకలకి రిపేర్లు చేసే హబ్స్. ఇక అలానే సీ ప్లేన్స్ని తయారు చేయడం కోసం ఒక స్కీమ్ని, అంటే ఏంటి, ఈ టూరిజం ఉంటుంది కదా, ఏరోప్లేన్స్ ఎలాగనో సీ ప్లేన్స్, సముద్రాల్లో వెళ్ళే ప్లేన్స్. అలానే వాతావరణంలోకి విడుదలవుతా ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇటువంటి వాటి నుంచి విడుదలవుతా ఉన్న కర్బన ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్ అటువంటి వాటిని క్యాప్చర్ చేసి వాటిని సంగ్రహించి ఓషియన్స్, సముద్రాలు, ఎర్త్ క్రస్ట్, లోపలి భూభాగంలోకి పంపించడం కోసము ఒక టెక్నాలజీని యూస్ చేస్తారండి, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అని చెప్పేసి. కార్బన్ క్యాప్చర్ అంటే గ్రహించడం, సంగ్రహించడం, లాగేయడము. సో దీనికోసం ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ కోసం నెక్స్ట్ 5 years రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 20,000 crore కేటాయించారు. అలానే ఈ యొక్క టైర్ 2, టైర్ 3 సిటీలలో సిటీ ఎకనామిక్ రీజన్స్, సిటీ ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం నెక్స్ట్ 5 years గాను 5,000 crore ఒక్కొక్క సిటీ ఎకనామిక్ రీజన్కి 5,000 crore కేటాయించారు. ఇక ఫైనాన్షియల్ సెక్టార్ రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. మున్సిపల్ బాండ్స్కి 100 కోట్లు కేటాయించారు, 100 కోట్ల ప్రోత్సాహకాలు. సో అలానే పవర్ ఫినాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ని పునర్వ్యవస్థీకరించబోతా ఉన్నారు, రీస్ట్రక్చర్ చేయబోతా ఉన్నారు. బ్యాంకింగ్కు సంబంధించి హై లెవెల్ కమిటీ వేయబోతా ఉన్నారు. ఇక 2వ కర్తవ్యం వస్తే, 2వ విధి ఏమని చెప్పినామో, ప్రజల యొక్క ఆశలు తీర్చాలి. మరి ఆశలు తీర్చాలి అంటే విద్యారంగాన్ని, ఆరోగ్య రంగాన్ని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ని. ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ స్టాండింగ్ కమిటీని వేయబోతా ఉన్నారు. అలానే నెక్స్ట్ 5 yearsలో, రాబోయే 5 ఏళ్లలో 1,00,000 మంది ఆరోగ్య నిపుణుల్ని తయారు చేయబోతా ఉన్నారు. 5 రీజనల్ మెడికల్ హబ్స్ని ఏర్పాటు చేయబోతున్నారు, 5 ప్రాంతీయ మెడికల్ హబ్స్. అలానే 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేదాన్ని, 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఆరెంజ్ ఎకానమీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి, వీడియో గేమింగ్ రంగము, ఈ డిజిటల్ రంగాన్ని డెవలప్ చేస్తే అదే ఆరెంజ్ ఎకానమీ. ముంబైలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ముంబై దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ స్కూల్స్, 15,000
15,000 సెకండరీ పాఠశాలలు, 500 కాలేజెస్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 15 ఆర్కియలాజికల్ సైట్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఆర్కియలాజికల్ సైట్స్ అంటే టూరిస్ట్ ప్రదేశాలు, ఉదాహరణకు గుజరాత్లోని లోతలు, ధోలవీర అటువంటి వాటిని ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 15 డెవలప్ చేయబోతా ఉన్నారు. ఖేలో ఇండియా మిషన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక మూడవ కర్తవ్యం వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇది 4 ఏరియాలపైన ఫోకస్ చేస్తుంది. ఏ విధంగా రైతుల ఆదాయాన్ని పెంచాలి, రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం, ఫార్మర్స్ ఇన్కమ్ని పెంచడం కోసం 500 రిజర్వాయర్స్ని, అమృత్ సరోవర్స్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ని తీసుకురాబోతా ఉన్నారు. ఈ యొక్క కొబ్బరి పంటను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇక అలానే అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం భారత్ విస్తార్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. భారత్ విస్తార్ అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. అంటే వ్యవసాయ రంగానికి అవసరమైన వనరులు కావాలి అంటే వర్చువల్గా పొందవచ్చు, డిజిటల్గా. ఇక దివ్యాంగుల కోసం దివ్యాంగజన్ కౌశల్ యోజనని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆరెంజ్ ఎకానమీలో ఉపాధి, ఎంప్లాయ్మెంట్ కల్పించబోతా ఉన్నారు. మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి నార్త్ ఇండియాలో నిమ్హాన్స్ 2 సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. నార్త్ ఇండియాలో నిమ్హాన్స్ 2 అంటే నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. నిమ్హాన్స్ 2ని నార్త్ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారు. నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్, రాంచీ, తేజ్పూర్లో ఉన్న నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ని రీజనల్ అపెక్స్ ఇన్స్టిట్యూషన్స్, ప్రాంతీయ ఉన్నత సంస్థలుగా తీర్చిదిద్దబోతా ఉన్నారు. ఇక పూర్వోదయ స్టేట్స్ పైన ఫోకస్ చేయబోతోంది బడ్జెట్. పూర్వోదయ రాష్ట్రాలు అంటే 5 రాష్ట్రాలు ఉంటాయండి. పూర్వోదయ రాష్ట్రాలు మనం డిస్కస్ చేసుకున్నాం. బీహారు, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూడా తూర్పు దిక్కున ఉంది కాబట్టి ఈ 5 రాష్ట్రాలు, 5 ఈశాన్య రాష్ట్రాల టైపు, బట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులో చేర్చారు. బీహారు, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ పూర్వోదయ రాష్ట్రాలు అంటే ఈ 5 రాష్ట్రాలు వస్తాయి. వీటిని డెవలప్ చేయాలి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ని దుర్గాపూర్ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఈ 5 పూర్వోదయ రాష్ట్రాలలో 5 టూరిజం క్షేత్రాలను అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అలానే ఈ పూర్వోదయ రాష్ట్రాలకి 4,000 ఈ బస్సులను కేటాయించబోతా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపురలో బుద్ధిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయబోతున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్లు అంటే బుద్ధిస్ట్ టూరిజంని. ఇక అలానే 16th ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు 1.4 lakh crore ఇవ్వడానికి అంగీకరించింది. మరి 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగరియా ఉన్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది బడ్జెట్లో భాగంగా రూపీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, మనకి ఆదాయం ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అది తెలుసుకోవాలండి. మనకి ఆదాయం ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే 24% హైయెస్ట్ బారోయింగ్స్, అంటే అప్పుల రూపంలో మనకి ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంది. సో ఇవి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి తప్పకుండా. హైయెస్ట్ వచ్చేసి అప్పుల రూపంలో బారోయింగ్స్ 24%. సెకండ్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ ఆదాయ పన్ను ద్వారా మనకి 21% వస్తూ ఉంది. ఇక కార్పొరేషన్ ట్యాక్స్ 18%. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే 10%. ఇందాక చెప్పే కదా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్ను ఏతర ఆదాయాలు, పన్ను కాని ఆదాయాలు అంటే ఫీజులు, పెనాల్టీలు, ఫైన్స్ అటువంటివి. మరి జిఎస్టీ, మిగతా ట్యాక్సులు, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ 15%. ఇట్లా అండి, కస్టమ్స్ 4%. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకోవచ్చండి. మనకి హైయెస్ట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రూపాయి ఎక్కడికి ఎక్కువగా పోతా ఉంది, మన ఖర్చు ఎక్కువగా ఏ రంగానికి కేటాయిస్తూ ఉన్నాము అంటే మీరు చూస్తే ఇందులో అత్యధికంగా స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే రాష్ట్రాలకు ఎక్కువగా పన్నుల రూపంలో పోతా ఉంది. రాష్ట్రాలకి అంటే ట్యాక్సెస్ ప్రభుత్వం పంచుకుంటుంది కదా. స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ 22%. ఇంటరెస్ట్ పేమెంట్స్ 20%. అంటే ఏంటి, ప్రభుత్వము చెల్లించే వడ్డీలు 20%. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ 17%. అంటే ఏంటి, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించే నిధులు 17%. డిఫెన్స్కి 11%. సబ్సిడీలు 6%. అట్లా ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగిందండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మన హరీష్ అకాడమీ
వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది అప్డేట్ చేశాం మనము. ఇక ఇందాక చెప్పినట్టు కేంద్ర బడ్జెట్లో కీలక కేటాయింపులు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ మొత్తం 53,47,315 crore అత్యధికంగా ఏ రంగానికి పోతా ఉన్నాయి డబ్బులు అంటే వడ్డీ రంగం 14,03,972 crore. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తే డిఫెన్స్ సెక్టార్కి 5.94 lakh crore, రూరల్ డెవలప్మెంట్కి గ్రామీణాభివృద్ధికి 2.73 lakh crore, హోమ్ మంత్రిత్వ ఈ యొక్క హోమ్ వ్యవహారాలకు సంబంధించి 2.55 lakh crore, అగ్రికల్చర్ రంగానికి 1.62 lakh crore, ఎడ్యుకేషన్ 1.39 lakh crore, ఎనర్జీకి 1.09 lakh crore కేటాయించబోతున్నారు, హెల్త్కి 1.04 lakh crore, అర్బన్ డెవలప్మెంట్కి 85,522 crore, ఐటీ సెక్టార్కి 74,560 crore, కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 70,296 crore, సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి ఈ యొక్క సమాజానికి సంబంధించిన పథకాల కోసం 62,362 crore, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ అంటే ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల విభాగాలకి 55,756 crore, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్స్లకు సంబంధించి 45,500 crore, ఎక్స్టర్నల్ అఫైర్స్ 22,119 crore, ఫైనాన్స్ రంగం 20,649 crore, ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధి కోసం 6,812 crore, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్. సో ఇవి ఎలా అన్న అడగొచ్చండి ఎగ్జామ్లో. మనం బడ్జెట్ అనేది రేపు ఇంకో 2-3 రోజుల్లో ఎగ్జామ్ ఉంది అనుకో, ఏ ఎగ్జామ్ ఉన్నా కూడా మనం తప్పకుండా బడ్జెట్ని రివైజ్ చేసుకునే పోవాలా. ఇప్పుడు చదివి ఇప్పుడు నీట్గా నోట్స్ రాసి పెట్టుకుంటే బడ్జెట్ని ఎగ్జామ్ ఉన్న 2-3 రోజుల ముందు రోజు కూడా మనము రాత్రంతా చదివి కూడా వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్కి. ఇక తెలుగు రాష్ట్రాలకు ఏం కేటాయించారంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, 7 హై స్పీడ్ కారిడార్స్, ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పినవే ఉన్నాయండి. ఇక ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డేటా సెంటర్లకు గవర్నమెంట్ బాగా హెల్ప్ చేయబోతా ఉంది. 2047 వరకు 20 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ట్యాక్స్ హాలిడే అంటే ఆ కంపెనీలు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ హాలిడే, క్రాప్ హాలిడే అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటారు కదా రైతులు. రైతులకు నష్టం చేకూరితే పంట పండించరు, క్రాప్ హాలిడే ప్రకటిస్తారు, దానివల్ల భారతదేశమే దెబ్బతింటుంది. అట్లా ట్యాక్స్ హాలిడే అంటే కేంద్ర ప్రభుత్వము 20 ఏళ్ల పాటు కంపెనీలకు ఒక ఎగ్జంప్షన్ వెసులుబాటు ఇచ్చింది. అంటే మీరు 2047 వరకు ఈ యొక్క ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డేటా సెంటర్ కంపెనీలు విశాఖపట్నం, హైదరాబాద్కి పెట్టుబడులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా. ఇక టైర్ 2, టైర్ 3 సిటీలకి నగర నిధులు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక కోకో రైతులకి 40% సబ్సిడీ, ఇలాంటివండి. నెక్స్ట్ విశాఖపట్నంలో CSIR NIO యొక్క తీర ఆధారిత ప్రయోగశాల. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకు సంబంధించిన ఒక లేబొరేటరీని ఏర్పాటు చేశారు. NIO అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ అంటే ఈ సముద్రయాన రంగానికి సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఒక రీజనల్ సెంటర్, ప్రాంతీయ కార్యాలయము. 32 crore 32 కోట్లతో దీన్ని విశాఖపట్నంలో ప్రారంభించారు యూనియన్ మినిస్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. ఇక CSIR విషయానికి వస్తే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1942లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి ప్రస్తుతం డైరెక్టర్గా తమిళనాడుకు చెందిన ఒక మహిళ ఎన్ కలై సెల్వి. సో CSIRకి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్, CSIRకి మొదటి మహిళా డైరెక్టర్ అంటే ఎన్ కలై సెల్వి, తమిళనాడు. మరి CSIRకి ప్రెసిడెంట్గా ఎవరుంటారు? అధ్యక్షుడిగా వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రధానమంత్రి. CSIRకి వైస్ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షుడిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఉంటారు. నెక్స్ట్ వన్, వింగ్స్ ఇండియా 2026 అవార్డ్స్. వింగ్స్ ఇండియా 2026 ఇటీవల హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ముగిసింది కదండి. మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎవ్రీ 2 years, 2 ఏళ్ళకు ఒకసారి హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్లోనే, అంటే ఈ వింగ్స్ ఇండియా కార్యక్రమానికి పర్మనెంట్ వెన్యూ, శాశ్వతంగా ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్, తెలంగాణ. మరి ఇక్కడ ఈ వింగ్స్ ఇండియా 2026 అవార్డ్స్ని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంస్థ ప్రకటించాయి. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ ఛాంబర్ అండ్ కామర్స్ ఇండస్ట్రీస్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి ఈ అవార్డ్స్లలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉత్తమ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఏవియేషన్ సెక్టార్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ విమానయాన రంగాన్ని బాగా డెవలప్ చేయడం కోసం అద్భుతమైన మంచి బ్లూ ప్రింట్ని
వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ స్టేట్ విత్ డెడికేటెడ్ అవుట్లుక్ ఫర్ ద ఏవియేషన్ సెక్టార్ అవార్డు వచ్చింది. ఇక ఏవియేషన్ ప్రమోషన్ని, విమానయాన రంగాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తున్నందుకు, ప్రమోట్ చేస్తూ ఉన్నందుకు ఉత్తరాఖండ్కి బెస్ట్ స్టేట్ ఫర్ ఏవియేషన్ ప్రమోషన్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ వన్, వరుసగా 3వసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ గెలుచుకున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద ఉంటుంది. ఈ కంపెనీకి వరుసగా 3వసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే ఒక సర్టిఫికేషన్ గెలుచుకునింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అంటే ఏంటి? ఇక్కడ పని చేయడానికి అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ వర్క్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది అని చెప్పేసి మరి ఈ అవార్డుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. 2026 ఫిబ్రవరి నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఈ సర్టిఫికేషన్ అమల్లో ఉంటుంది, అంటే వ్యాలిడిటీలో ఉంటుంది. ఇది వీళ్ళకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇయర్ వరకు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టైటిల్ను గెలుచుకున్న కార్లోస్ ఆల్కరాజ్. నిన్న మనం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టైటిల్ మెన్స్ సింగిల్స్, పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ ఫస్ట్ టైం గెలుచుకున్నాడు. ఇతనికి ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. రన్నర్ వచ్చేసి సెర్బియాకు చెందిన నొవాక్ జోకోవిచ్, సెర్బియా కంట్రీకి చెందిన నొవాక్ జోకోవిచ్ పైన గెలిచాడు. ఇక మనం తెలుసుకోవాల్సింది మరి ఏమైనా రికార్డ్స్ సృష్టించాడంటే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ద్వారా కార్లోస్ ఆల్కరాజు 4 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్స్, 4 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ను గెలిచిన యంగెస్ట్ ప్లేయర్గా, అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంటే ఏంటి? గతంలో ఈయన యుఎస్ ఓపెన్ని 2 టైమ్స్ గెలిచాడు, వింబుల్డన్ని 2 టైమ్స్ గెలిచాడు, ఫ్రెంచ్ ఓపెన్ని 2 టైమ్స్ గెలిచాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇతనికి లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ని కూడా గెలవడం ద్వారా ఓవరాల్గా 7 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుపొందాడు. మరి ఈ 4 టెన్నిస్ టైటిల్స్ని అత్యంత చిన్న వయసులోనే గెలుపొందాడు. ఇతని వయసు జస్ట్ 22 years 272 days. ఇతనికంటే ముందు రోజర్ ఫెదరరు, రఫెల్ నాదలు, నొవాక్ జోకోవిచ్ కూడా ఈ 4 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని గెలుపొందారు. కానీ ఇతను అత్యంత చిన్న వయస్కుడు. సో ఇక ప్రైజ్ మనీ ఓవరాల్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ ఈసారి పెంచారు కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. మొత్తం ఆస్ట్రేలియన్ ఓపెన్ అందరికీ ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత? 111.5 million dollars. ఇక మెన్స్ సింగిల్స్ విభాగంలో విజేతకు 4.15 million వచ్చింది, రన్నర్కి 2.15 million వచ్చింది. నెక్స్ట్ వన్, థాయిలాండ్ మాస్టర్స్ విజేత దేవికా సిహాగ్. థాయిలాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300 షటిల్ బ్యాడ్మింటన్ టూర్ని థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది. ఇందులో హర్యానాకు చెందిన ఇండియన్ ప్లేయర్ దేవికా సిహాగ్ టైటిల్ని గెలుపొందింది. ఈమెకి ఇది ఫస్ట్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్. ఇక ఫైనల్లో మలేషియాకు చెందిన గో జిన్ వి అనే ఉమెన్ షట్లర్ పైన గెలుపొందింది. ఓవరాల్గా ఈ యొక్క థాయిలాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నీని గెలుచుకున్న 3వ భారతీయ మహిళా షట్లర్ ఈమె. 3rd ఇండియన్ ఉమెన్ షట్లర్ టు విన్ థాయిలాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 300. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఈరోజు February 2nd. మనం ఆల్రెడీ క్లియర్గా తెలుసుకున్నాం వెట్లాండ్స్ గురించి. ప్రజెంట్ ఇండియాలో 98 వెట్లాండ్స్ ఉన్నాయి, చిత్తడి నేలలు 98 ఉన్నాయి. సో మరి రామ్సార్ కన్వెన్షను 1971 February 2nd ఇరాన్లోని రామ్సార్లో దీన్ని సంతకం చేశారు. ఈ చిత్తడి నేలలు, సరస్సులు, లేక్స్, పాండ్స్ ఇటువంటి వాటిని రక్షించాలి అని చెప్పేసి ఈ రామ్సార్ ఒప్పందం 1975లో అమల్లోకి వచ్చింది. ఇండియా ఈ రామ్సార్ ఒప్పందంలో ఎప్పుడు జాయిన్ అయింది? February 1st, 1982. February 1, 1982లో ఇండియా జాయిన్ అయింది. మరి ఈ సంవత్సరం థీమ్ తెలుసుకుంటే సరిపోద్ది. వరల్డ్ వెట్లాండ్స్ డే February 2nd ఎవ్రీ ఇయర్. 2026 థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 2026ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా ప్రకటించింది? వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. ట్రై చేయండి.
ఇక నిన్న అడిగిన క్వశ్చన్, బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ ఇటీవల యునెస్కో టెంటేటివ్ లిస్ట్ తాత్కాలిక జాబితాలో జాయిన్ అయింది. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిషాలో ఉంది. ఇక్కడ వజ్రయాన బుద్ధిజం చాలా ఫేమస్, అంటే తాంత్రిక బుద్ధిజం. మరి టెంటేటివ్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇండియా నుంచి తాత్కాలిక జాబితాలో? మొత్తం 70 అండి. దీంతో కలుపుకొని బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్తో కలుపుకొని 70. స్టిల్ కామెంట్ సెక్షన్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారండి. బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్తో కలిపి భారతదేశం నుంచి 70 ప్రదేశాలు సాంస్కృతిక తాత్కాలిక జాబితాలోకి చేరాయి. దీంతో కలుపుకొని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన గుజరాత్, నేషనల్ యుఏవి టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ ఒడిషా, గ్రెయిన్ ఏటీఎం బీహార్, యూనియన్ బడ్జెట్ 26-27, that's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.